దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మరి 41వ కీర్తనని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుకుందాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మామూలు అయితే 8వ వచనం చదవాలి. చదువుకున్నాం లేకపోతే మనకు కూడా బాగా అర్థమవుతుంది. ఆ కీర్తనలో ఉన్నటువంటి భావం ఏమిటి, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే నేను చెప్పేదానికి మనందరం కూడా సిద్ధపడదాం, నేర్చుకుందాం, చదువుదాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడు, వారి శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగింపు. రోగశీలం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు. యెహోవా దృష్టి ఎదుట నీవు పాపము చేసి ఉన్నావు, నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనము చేయించున్నాడు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు, వారు ఎప్పుడు చచ్చును, వారి పేరు ఎప్పుడు మాసిపోదును అని చెప్పుకొనుచున్నాడు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వారు అబద్ధమాడును, వారి హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వారు బయలు వెళ్ళి వీధులలో దాన్ని పరుగుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. ఉదరని రోగము వారికి సంభవించి ఉన్నది. వారు ఇక పడక విడిచి తిరిగి లేవని చెప్పుకుంటున్నారు. నేను నమ్ముకుని నా స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తప్పుటకై తన మడిమనెత్తెను. యెహోవాను కరుణించి లేవనెత్తును, అప్పుడు నేను వానికి ప్రతీకారం చేయను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉన్నట్లుగా నేను నీకు ఇష్టడని తెలియను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టెదవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి నాతోనూ మీ బిడ్డలతోనూ మీరు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి మీకు మహిమకరంగా మనందరినీ మార్చుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా యొక్క మనోనేత్రాలు వెలిగించబడి మా హృదయ తలుపులు తెరచి మేము రోజుగా అర్థం చేసుకుంటూ మీరు చూపించిన ప్రేమ బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభు. కొంతమంది ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నారా స్వామి, వారికి శీఘ్రముగా స్వస్థత కలిగించి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక 3 విషయాలు లేదా 4 విషయాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటయ్యా అంటే, ఒకటి శత్రువులు కనబడతా ఉన్నారు. మొదటిగా ఆ కీర్తన రాసినటువంటి వ్యక్తికి ఏదో తెలియనటువంటి భయంకరమైనటువంటి జబ్బు లేదా వ్యాధి చేసినట్లుగా మనం వాక్యాన్ని చదివేటప్పుడు మనకు బాగా అర్థమవుతా ఉంది. మొదటిది ఏం కనబడుతుందంటే, ఆ వ్యక్తికి ఏదో భయంకరమైనటువంటి వ్యాధి. అంటే అక్కడ ఎన్నో వచ్చిన ఏముంటుందంటే కుదరని రోగం. కుదరని రోగం అంటే ఏ వైద్యుడు కూడా బాగు చేయలేనటువంటి రోగం వచ్చినట్లుగా మనము అర్థం
అర్థం చేసుకోవాలి. అయితే రెండు, ఆయనకి రోగం వచ్చి ఆయన వాళ్ళు ఆయన పడతా ఉంటే శత్రువులు ఉన్నారు ఆయనకి. ఎవరంటే చుట్టుపక్కల దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల యొక్క స్పందన, వీడు ఎలా ఉన్నటువంటి పరిస్థితి, యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. ఆ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితిలో నుంచి ఇప్పుడైతే వీళ్ళు మనకు బాగా దొరికిపోతారు కాబట్టి వీటిని ఇప్పుడు ఏ రీతిగా చంపాలా అని ప్లాన్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి శత్రువు. ఇకపోతే మూడవది స్నేహితులు. మూడవ వాడు స్నేహితులు. ఒకడు నన్ను చూడవచ్చి, ఎవరు చూస్తారు ఎక్కువగా జబ్బుతో ఉన్నవాడిని పరామర్శించేదానికి స్నేహితులు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే స్నేహితులు వచ్చి ఎదురా బాబు ఏదో ఏదో వచ్చేసిందే, ఏం కాదులే అని ఓదార్చాల్సింది పోయి ఏం చేస్తున్నారంట, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి వాళ్ళు మడితో అన్నారనుకుంటున్నారంట. అందుకని దాన్ని మూడవ విషయాన్ని స్నేహితుల యొక్క స్పందన ఎలా ఉంది, స్నేహితుల యొక్క స్పందన ఎలా ఉంది, ఈ మూడు విషయాలు మనం అర్థం చేసుకునేదానికి మరి నీ స్పందన నా స్పందన ఎలా ఉంది, ఈ వాక్య భాగాన్ని విన్నటువంటి మనం, లేకపోతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఒక క్రైస్తవుడుగా లేకపోతే ఒక దేవుని బిడ్డగా మరి నీ స్పందన నా స్పందన ఎలా ఉంది, ఎవరి పట్ల, రోగి పట్ల, పాపంలో ఉన్నవాడి పట్ల, లేకపోతే బాధల్లో ఉన్నవాడి పట్ల, లేకపోతే మంచంలో పడినటువంటి వారి పట్ల. అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే నీ స్పందన నా స్పందన ఎలా ఉంది. వారి స్పందన అయితే ఎలా ఉందో ఇప్పుడు నేను వివరిస్తాను. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకటి శత్రువు ఉన్నాడు, రెండు స్నేహితులు ఉన్నాడు, మరి మూడవది వ్యాధి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం కొంత అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళైతే ఈరోజు ఒక్క విషయాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మరొక వారం ఈ మూడు విషయాలు లేకపోతే ఈ రెండు విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ కీర్తన ఎవరు రాశారు? అక్కడే ఉంటుంది, దావీదు మహారాజు రాశాడు. దావీదు మహారాజు ఆయన యొక్క అనుభవాలని, ఆయన చేసినటువంటి, ఆయన పట్ల జరిగించినటువంటి అనుభవాన్ని, లేకపోతే ఆయన జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలని వృధా పోనీయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు నాకు వినిపించడానికి, లేకపోతే నీకు నాకు నేర్పించడానికి ఆయన యొక్క అనుభవాలని పాట రూపంగా, కీర్తన రూపంగా, సంతోషంలో పాటలు రాశాడు, ఆయన ఆరాధనకి సంబంధించిన పాటలు రాశాడు, ఆయన బాధల్లో పాటలు రాశాడు, ఆయన యుద్ధానికి పోయినప్పుడు పాటలు రాశాడు. ఆయన రాసినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. ఇంచుమించు ఎన్ని కీర్తనలు ఉన్నాయి? దావీదు మహారాజు ఎన్ని కీర్తనలు రాశాడని చెప్పాను మీకు నేను గతంలో. ఎన్ని రాశాను చెప్పలేదా? 71 కీర్తనలు రాసినట్టు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కొరవన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అవి అంటే కాదు, కానీ మనకు బైబిలే ఆధారం. కాబట్టి ఆయన ఇంచుమించుగా 71 నుండి 73 కీర్తనలు ఖచ్చితంగా రాశాడు అనే దానికి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అయితే ఈ 73 కీర్తనలు లేదా 71 కీర్తన, ప్రతి కీర్తన కూడా దేవునికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, తర్వాత విశ్వాసి దేవుడితో ఎలా ఉండాలి, బాధ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, శ్రమ వచ్చినప్పుడు ఎలా నడవాలి, సంతోషం ఉన్నప్పుడు ఎలా ఆయనతో కూడా నడవాలి, ఆరాధన ఎలా చేయాలి, ఇట్లా ఆయన యొక్క జీవితంలో ఆయన ఎన్ని సంవత్సరాలకి పట్టాభిషేకం పొందాడు, ఆయన రాజుగా ఎన్ని సంవత్సరాలకి ఆయన రాజు అయ్యాడు చెప్పగలరా? రాజు అయ్యాడు. ఆయన రాజు అయ్యాడు. ఆయన రాజు అయ్యే సమయానికి ఆయన వయసు ఎంత ఉంటుంది? ఇంచుమించుగా ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ భక్తుల గురించి మాట్లాడుతున్నా యేసు ప్రభువును పోల్చి మాట్లాడాలి. అందుకని ఎవరైనా చూడండి, 30 సంవత్సరాలు పైబడిన వారే రాజ్యం పరిపాలనకు వస్తారు. నేను గుర్తుపెట్టుకోండి, 30 సంవత్సరాలు పైబడిన వారే. యేసు ప్రభు వచ్చి ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? 30 సంవత్సరాల పైన వచ్చాడు ఆయన. అలాగనే ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, రాజు కానీ, నాయకుడు కానీ, లేకపోతే ప్రధాన యాజకులు కానీ, లేకపోతే ఎవరైనా కూడా యేసు ప్రభుతో పోల్చబడుతున్నాడు ఈ వ్యక్తి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి 30 సంవత్సరాల పైన ఉంటాయి. మళ్ళా 35 కూడా వల్ల 30 నుండి 33 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది అంతే వాళ్ళ వయసు. దాన్ని మీరు
కొండ గుర్తుగా పెట్టుకోండి. ఏ గుర్తుగా పెట్టుకోవాలా? కొండ గుర్తుగా. యేసు ప్రభుతో పాటు ఇప్పుడు దావీదు గురించి చెప్తుంటే దావీదు ఎన్ని సంవత్సరాలకు వచ్చాడంటే 30 సంవత్సరాలకు వచ్చుంటాడు. మరి సౌలు రాజుగా అభిషేకించబడి ఆయనని ఎన్ని సంవత్సరాలకి వచ్చుంటాడు సేవ కంటే? ఖచ్చితంగా 30 ఏళ్ళకే. ఏదైనా కూడా ఎవరైనా కూడా ఇశ్రాయేలుకి అదొక ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి. 30 ఏళ్ళు పైన వాడికే దేవుడు అలాంటి అవకాశాలు ఎక్కువగా అనుగ్రహించాయి. కాబట్టి దావీదు వయసు ఇంచుమించుగా 30 సంవత్సరాలకు ఆయన రాజ్య పరిచయకి లేకపోతే ఆయన పట్టాభిషేకాల రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఆయనకి 30 సంవత్సరాలు పైబడి ఆయనకి అనుగ్రహించాడు. ఆ 30 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఆయన ఒక 90 ఏళ్ళు లేకపోతే ఒక 100 ఏళ్ళు, ఈ 100 ఏళ్లలో ఆయన జీవితంలో జరిగినటువంటి అనుభవాలే కీర్తనలు. ఓకేనా? ఈ కీర్తనలో ఈ కీర్తన చాలా భయంకరమైనటువంటి వ్యాధంలో ఈ 41వ కీర్తన ఎలా రాశాడు అంటే ఆయన చాలా భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఎందుకో వచ్చిన ఒకసారి చదువుతాం చూడండి. దావీదు యొక్క భయంకరమైనటువంటి వ్యాధి ఏంటో మరి మీకు అక్కడ కనబడుతుంది. చూడండి. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. ఆయనకి ఎలాంటి రోగం వచ్చిందంట? కుదరని రోగం. కుదరని రోగం అంటే నేను ఉదాహరణకి మీకు 10 మందిని చూపిస్తాను నేను. అయితే ఆయన యొక్క వ్యాధన, ఆయన యొక్క బాధ చూడండి. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతున్న తర్వాత చాలా మంది మాకే ఎందుకు రావాలి, మాకే ఎందుకు ఇట్లా రావాలి, మాకే ఎందుకు ఇలా జరగాలి, మాకే ఎందుకు ఆరోగ్యం బాగా ఉండాలి, లేకపోతే మాకే ఎందుకు ఈ విధంగా దెబ్బ మీద దెబ్బతా ఉన్నాయి అని చాలా ఆలోచనలు వాళ్ళ హృదయంలో వస్తూ ఉంటాయి. చూడండి, దావీదు యొక్క అనుభవం, దావీదు దేవునితో ఉన్నటువంటి సహవాసం, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే దావీదు మహారాజే. దావీదు మహారాజు దేవునితో చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఎవరి తర్వాత? ఈయన అయాములు, దావీదు పరిపాలించే ఆ అయాములో అట్లనే బైబిల్ గ్రంథంలో పంపదీసి ఈయన యొక్క అనుభవంలో లేకపోతే ఈయన పరిపాలించే ఆ సమయంలో దావీదుకి దేవునికి ఉన్న సంబంధం ఇంకా ఎవ్వరికి లేనంత అంత గొప్ప సంబంధం ఉంది దావీదుకి. అలాంటి వ్యక్తికి ఎలాంటి రోగం పెట్టాడు దేవుడు? కుదరని రోగం పెట్టాడు. అంటే మరణకరమైనటువంటి రోగం. మరణకరమైన రోగానికి దానికి ఇంకా డాక్టర్ కూడా చేస్తారు, ఇది మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోయి ఆయన కోరింది పెట్టి నేను అయిపోతాడు, ఆయన టైం అయిపోయిందని. అంటే కుదరని రోగం అంటే జబ్బుని నయం చేయలేనటువంటి అలాంటి జబ్బు చేసిందని దాని అర్థం. అందుకనే 8వ వచనంలో దావీదు మహారాజుకి కుదరని రోగం వచ్చింది. అలాంటప్పుడు దావీదు మహారాజు ఆయనకి ఏమైనా పనులు తక్కువ, డాక్టర్లు తక్కువ. ఆ రోజు వైద్యం చాలా ఉన్నాడు. అందులో రాజు మాట చెప్తే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఆయన అక్కడికి వచ్చి ఆయన్ని బాగు చేయాలి. అలాంటి అధికారంలో ఉన్నాడు ఆయన. అలాంటి అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవుని వైపు చూసి అప్పుడు ఈ కీర్తన రాయడం జరిగింది. ఈ 13 వచనాల్లో ఆయన ఎక్కువగా దేన్ని వాడుతున్నాడంటే, అయ్యా నాకు వచ్చినటువంటి జబ్బు అది ఎవరో నయం చేయలేనటువంటి జబ్బు, ఆ జబ్బుని నీవు తప్ప ఇంకెవరో బాగు చేయలేరు, కాబట్టి నన్ను కరుణించి. అక్కడ చూడండి ఎంత నీట్గా రాస్తాడు, నేను నీ దృష్టికి పాపాత్ముడని ఉన్నాను. దావీదు ఎన్నో మేలు చేశాడు, కానీ అట్లాగనే ఎన్నో పాపాలు కూడా జరిగించాడు. ఆయన ఒప్పుకుంటా ఉంటాడు, దేవుడికి కావాల్సింది ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలు లేకుండా ఏ వ్యక్తి కూడా అభివృద్ధి చెందలేడు. అభివృద్ధి చెందాలంటే నువ్వు చేసిన ప్రతి దాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటున్నాలే అయిపోయిందిలే అనుకుంటే కుదరదు, దాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజు ఇది తప్పు అని మనకు తెలిసిన తర్వాత దాన్ని కంప్లీట్గా విడిచిపెట్టేదానికి మనం సిద్ధపడాలి. మనము ఏం చేస్తామంటే ఈరోజు చేస్తామా, మళ్ళా ఎల్లుండి మళ్ళా కోసం ఎందుకని భయం ఉంటుంది. ఎల్లుండి మళ్ళా మనం ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆత్మ మళ్ళా దాని కోసం ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించినప్పుడు నీకు దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు దేవుని ఆ యొక్క ప్రసన్నత నిన్ను హెచ్చరిక చేస్తుంది. ఈరోజు నువ్వు చేసావు, క్షమాపణ కోరావు, మరలా అక్కడికి వెళ్తున్నావు, బాగుండు అని నీకు
మనల్ని ఆ మనస్సాక్షి గర్దిస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభా నా వల్ల రాలేదు, నేను చేయలేకున్నాను, కాబట్టి నాకు సహాయం చేయకపోవడం అంటే దేవుడు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాగే దావీదు మహారాజు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా నన్ను కరుణించు, నాకు ఆ రోగం నుండి నన్ను స్వస్థపరచు అని ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా 8వ వచనంలో కనబడతా ఉంది. 41వ కీర్తన 8వ వచనంలో ఆయన బాగా భయంకరమైనటువంటి జబ్బులో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించడం కనబడుతున్నాం. అయితే ఇది ఉండగా ఇప్పుడు దావీదు యొక్క శత్రువులు, దావీదు అప్పుడు వరకు ఎంతో మంది యుద్ధం చేస్తుంటారు కదా, మీకు అర్థమైనకి విధానం ఈ ఒకటే చెప్పే ముగిస్తారు. ఈ మళ్ళీ రెండు మాటలు. దావీదు ఎంతో మందితో యుద్ధం చేశాడు. శత్రువులు ఈయన మీద కాసుకొని రాకుండా ఎప్పుడెప్పుడు దొరుకుతాడో వీడు వేసేద్దాం, ఎందుకని ఆల్రెడీ వీళ్ళు ఆయన చేతిలో దెబ్బతింటారు కాబట్టి, అందుకని శత్రువు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వీడు నాకు చిన్న తర్వాతంగా, ఎప్పుడెప్పుడు వీడిని మనం లేపెద్దామా అనే ఉద్దేశంతో శత్రువు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దావీదు పడిపోయాడు, అక్కడ మనసు మీద పడిపోయినాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారందరూ కూడా ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏమేమి చెప్పుకున్నారు? చదువు 5వ వచనం చదువు, ఏమేమి చెప్పుకుంటున్నారో చూడండి. అయితే ఆ శత్రువులు అదిగో ఏం చెప్తున్నాడు? సరే, ఈ దావీదు యొక్క వ్యాధి ఏమి అనేది కుదరని రోగం. అర్థమైందా? కుదరని రోగం అయింది. ఏంటి కుదరని రోగం అనేది మనం అర్థం చేసుకుంటే, హిజ్కియా ఉంటాడు కదా రాజు, హిజ్కియా రాజుకి ఎలా వచ్చింది అమ్మా? మరణకరమైన రోగం వచ్చింది. చూద్దాం అన్నమాట, చూద్దాం ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనిద్దాం. కొన్ని వచనాలు చూద్దాం. రాజుల ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడును ప్రవక్త అయిన యెషయా తన యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎప్పుడు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నెరవేర్చింది అనుకుని కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ ఏమవుతుందంటే, హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన తర్వాత ఈయన ఏమనుకుంటున్నాడు? సనగుతున్నాడు. అక్కడ ఏమన్నా గొడవతున్నాడా? ఏమన్నా నువ్వు నిజంగా దేవుడు అయితే నేను నీ పని అదే అక్కడ ఎంత క్లారిటీగా ఎంత తగ్గింపుతో అడుగుతా ఉన్నాడు చూడండి. అయ్యా, నేను నీ సన్నిధిగా నేను ఎప్పుడైనా నిర్దోషంగా కనబడ్డానా? నీ సన్నిధికి నేను అనుకూలంగానే వచ్చానే, నీ సన్నిధికి నేను అనుకూలంగానే చేశానే, మరి నాకు ఎందుకు వచ్చింది ఈ రోగం అని అడిగాడా? చూడండి, మళ్ళీ ఒకసారి చదువునమాట, మళ్ళీ ఒకసారి చదువునే. 2వ వచనం చదువు, 2వ వచనం చదువు, 53వ వచనం చదువు. అతడు తన ముఖము గోడలకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయం, చూడండి ఏం చెప్తా ఉన్నాడంటే, నేను యథార్థ హృదయంగానే సత్యముతో నీ సన్నిధిని నేను ఎప్పుడు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎప్పుడు జరిగించును. ఏం చెప్తా ఉన్నాడు? ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఇక్కడ మనమైతే ఏం ప్రార్థన చేస్తాం?
మనం దేవుని పిల్లలమైతే, నిజంగా దేవుని పిల్లలమైతే మనం ఏం ప్రార్థన చేస్తామంటే, నిజంగా చెప్తున్నాను నేను, మనం నిజమైనటువంటి దేవుని పిల్లలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మనం ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, ఎక్కడ ఉన్నాడు దేవుడు, మాకే రావాలా, మాకే ఈ సమస్యగా దెబ్బ మీద దెబ్బ తగ్గుతా ఉంటే ఏమైపోయాడు దేవుడు అనే మనసు మనలో ప్రేరేపిస్తుంది. నిజంగా అందుకనే ఎబ్రీ పత్రికలో చెప్తా ఉంటాడు, నిజంగా రక్షించబడినోడు ఇలా మాట్లాడు, అబద్ధంగా రక్షించబడినవాడు వాడు మాత్రం ఈ మాట మాట్లాడతాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అమార్తలు నేరుగా వాళ్ళు అదే ఇక్కడ దావీదు యొక్క కీర్తనలో మనం రేపు ఆ వచనాన్ని ధ్యానం చేస్తాం. చుట్టుపక్కల అమార్తలు నేరుగా మనకి వచ్చి మన అక్కడికి ఎలా వస్తాడు, పాపము మనకి జబ్బు వచ్చిందంట ఆమె చూసేటప్పుడు వస్తాడు. వచ్చి ఇక ఎన్ని మాటలు చెప్తారంటే, ఆమె ఏం పాపం చేసిందో, వాడు ఏ పనికి వాళ్ళ మాట చేసినాడో, ఏమేమో చేసినాడో అని అంతా బయటకు వచ్చి చెడ్డ మాటలు పడుతున్నారని దేవుని మాటను చదివిస్తాం. మన ఇంటికి వస్తాడు, ఎట్లా వస్తారంటే వాళ్ళు ఏదో చూసిపోయేటట్టుగా వచ్చినట్టు వస్తారు. మన ఇంట్లో బాధపడుతున్నావా, మన ఇంట్లో ఆకలితో అల్లాడుతున్నారా, లేకపోతే ఏదైనా సమస్యలతో ఉన్నారా, వాళ్ళకి ఏదైనా మంచి చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి. అదేమో చేస్తాం. ఎక్కడ ఇంట్లో బయటకు వస్తుందనే వాళ్ళ గురించి నువ్వు ఎంత మంచి చెప్పావో అంతకి డబల్ చెప్పి చెప్పేస్తావు. వాడు ఏ పాపం చేసాడో దౌర్భాగ్యుడు, అందుకని వాడు ఆ జబ్బు వచ్చింది. వాడికి ఏవేవో దేవుడికి వ్యతిరేకమైన పాపాలు చేసి ఉంటాడు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా దేవుని పిల్లల మీదకి జబ్బు రాదు. దీనికి గ్యారంటీ భయపిస్తాము. ఎందుకు వస్తుంది అంటే, మనం చాలా మంది భక్తులు ఉన్నారు బైబిల్లో. అలాంటి భక్తుల్లో ఒకరిని నేను మరణానికి ఒక వ్యక్తిని చూపిస్తాను. ఏలియా ప్రవక్త ఉన్నాడా, ఆయనకి శిష్యుడు ఉన్నాడు. ఎవరైనా ఏలియా ప్రవక్తకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరైనా నేను ఈ విషయం చెప్పి ముగిస్తాను. మరణకరమైనటువంటి వ్యాధి వచ్చిన ఆయనకి, అందులో ఒక వ్యక్తి ఎవరిని చూసాం, హిజ్కియాను చూసాం. అర్థమైందా? హిజ్కియాను చూసాం. రెండో వ్యక్తి ఎవరు చెప్పాలి. ఏలియా శిష్యుడు ఎవరు? ఏలియా, ఎలీషా. ఎలీషా శిష్యుడు ఎవరు? గెహాజీ. అర్థమైందా? ఎలీషా అన్నాడు. ఎలీషా ఎలాంటి ప్రవక్త అంటే, ఏలియా కంటే గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. అర్థమైందా? అందుకనే కదా శిష్యుని మించిన గురువు. ఎలా వచ్చింది అంటే, ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటే, ముందు హిజ్కియాకి వచ్చింది ఏ రోగము? మరణకరమైన రోగము. అంతకంటే ముందు ఎలీషాకి వచ్చింది. ఎలీషాకి కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎలాంటి అంటే, ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. ఏలియా చేసిన దానికంటే ఎంతో ఎక్కువైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు ఆయన ద్వారా. కానీ ఆయనకి ఎలా జరుగుతుంది అంటే, ఆయనకి కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. సరే, మరణకరమైనటువంటి రోగం వచ్చింది, ఆయన చచ్చిపోయాడు. సరే, ఆ వచ్చిన కూడా ఒకసారి చూద్దాం. అదే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. నేను ఈ విషయం చెప్పి ముగిస్తాను. అదే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14 వచ్చిన. అంతటా ఎలీషాకు మరణకరమైన రోగము చేత అతని ఎద్దకు వచ్చి అతను చూచి చాలు. ఇక ఇప్పుడు హిజ్కియా చూడడానికి వచ్చాడా? ఎవరు వచ్చారు? ప్రవక్త అయిన యెషయా వచ్చాడు. ఇప్పుడు అదే ప్రవక్తకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైనటువంటి రోగం వచ్చి ఆయన మంచం మీద పడుకొని ఉంటే, ఇప్పుడు ఎవరు వచ్చారు చూసేదానికి? ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు కదా ఎలీషా. మరి ఆయన ఏమన్నా అడిగాడా? దేవుడిని ఏమన్నా రెడ్డి మాట అడిగాడా? ఏం అడగలేదు. ఎక్కడ కూడా చూడండి, ఎవ్వరు కూడా ఆయన్ని అడిగినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. చరిత్రలో ఎక్కడ ఆధారాలే లేవు. మరి నీకు నాకు ఏదైనా సమస్య వస్తే, నీకు నాకు ఏదైనా బాధ వస్తే
మనం ఎన్ని మాట్లాడతామో చూడండి, ఎన్ని మాట్లాడతాం ఆయన. అందుకని ఇక్కడ ఎలీషాకి వచ్చింది, రెండవది హిజ్కియాకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఎలీషాకి మరణకరమైన రోగం వచ్చి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తారు, అంతే కదా? చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తారా? ఆ సమాధి చేసిన 1 సంవత్సరానికి ఏంటంట, 1 సంవత్సరానికి ఇక మన బాడీ ఉంటుందా? ఉండదు కదా, ఉండదు. నాకు తెలిసి ఎముకలు కూడా పని అయిపోతుంది, ఎముకలు కూడా మట్టి తినేసుకుంటుంది. కానీ అదే సమయంలో ఫిలిష్తీయుల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒకడు ఆ యొక్క యుద్ధంలో ఒకడు సైనికుడు చచ్చిపోతాడు. ఆ సైనికుడిని తీసుకొచ్చి అదే ఎలీషా సమాధిలో పూడ్చిపెట్టారు. అర్థమైందా? పూడ్చిపెట్టినప్పుడు ఆయన ఎముక తగిలి, ఎముక తగిలి, ఎలీషా ఎముక తగిలి వీడు యుద్ధం చేసుకుంటాడు. చూడండి, ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం కలిగినటువంటి మనం ఏం చేస్తాం? అసలు దగ్గరికి రాణిస్తావా? కనీసం చీమిని దాచుకుంటుంటేనే మన ప్రకారం ఎక్కువ. మరి ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చి ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయి ఆయన కూర్చోబెట్టిన తర్వాత సమాధి చేసిన తర్వాత ఎక్కువ సంవత్సరానికి ఆ యుద్ధంలో ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తిని తీసుకొచ్చి అదే సమాధిలో, వాళ్ళకి తెలియదు ఇది ఎలీషా సమాధి అని, మనకి ఏమో తెలియదు, తీసుకొచ్చారు. అవగాహన వేశారు. దాంట్లో పెట్టబోయే సమయానికి కిందకి దించుతున్నానే అక్కడ ఎముక తగలడం, వెంటనే ఆయనకి ప్రాణం ఎంత పవర్ఫుల్ చూడండి ఆయన ఎముకలు. అందుకని హెచ్కేలను అంటాడు దేవుడు, ఎండిన ఎముకల సహితము నేను జీవింపజేస్తాను అంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనకేదైనా సమస్య వచ్చింది, మనకేదైనా బాధ వచ్చింది, మనకేదైనా ఒకటి వస్తానే ఉంది, అది నీ మంచికే. దేవుడు అన్యాయస్తుడా? నిన్ను అందుకే ఆయన ప్రాణం పెట్టి నిన్ను కాపాడుతుంది, పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చింది, నిన్ను పరిశుద్ధులుగా చేసింది. అందుకే ఆయన నీకు బాధ తప్పించడానికైనా, నిన్ను ఎప్పుడు శ్రమలు పెట్టడానికి ఆయన వచ్చింది. శ్రమ వచ్చింది అంటే దాని ఆశీర్వాదము కూడా ఉంటుంది, తేడా లేదు. నీకు ఒక శ్రమ వచ్చింది అంటే, 1 సంవత్సరం శ్రమ పడ్డామంటే నీకు 10 ఏళ్ళు సంతోషమే ఉంటుంది. అందుకే ఆయన ఇస్తాడు నీ మీదకి. అట్లాగే ఇక్కడ తాళింపు వచ్చిన రోగం లాంటిది కుదరని రోగం. ఆ కుదరని రోగాన్ని ఆయన బాగుకునే దానికి ప్రార్థన చేస్తున్నాడు. మరి నేను ఎవరిని ఆశ్రయిస్తాం? ఈరోజు ఒక కొత్త బోధ ఏంటంటే, మీకు బాగలేదా, మీకు జబ్బు చేసిందా, మీరు హాస్పిటల్కే వెళ్ళొద్దు, దేవుడు బాగు చేస్తాడు. బాగు చేస్తాడమ్మా, చేస్తాడు. ఆలోచన చేయండి ఒకసారి. మరి ఆ రోజుల్లో చేశాడు కదా, మరి ఈ రోజుల్లో చేస్తాడా చేయడా? మీరు హాస్పిటల్కి పోవద్దు, మేము ఇచ్చే నూనె పూసుకోండి, మీకు స్వస్థత వచ్చేస్తాయి. ఇది అంతా రాంగ్ డాక్ట్రిన్. ఇదంతా కొత్త నిబంధనలో దేవుడు ఎక్కడ చెప్పలేదు. అట్లా పాత నిబంధనలో ఎందుకు చెప్పాడంటే, నేను దేవుణ్ణి, నేను ఆయన ఉన్నాను, అది ఎలా రుజువు చేసుకోవాలి? ఆయన నేను దేవుణ్ణి అనేది ఎలా రుజువు చేసుకోవాలో ఆ రుజువు మాత్రమే చేశాడు ఆయన. మరి యేసు ప్రభు చేశాడు కదా, యేసు ప్రభు కొత్త నిబంధన మనిషే కదా అని ప్రశ్న మీరు నాకు వేయచ్చు. అపోస్తలులు కొత్త నిబంధన మనుషులేనా అని మీరు నాకు ప్రశ్న వేయచ్చు. ఎందుకంటే వాళ్ళు చేశారు కదా అద్భుతాలు. మరి వాళ్ళు కొత్త నిబంధన మనుషులా? ఆలోచన చేయండి. కొత్త నిబంధన మనుషులు కాదు వాళ్ళు పాత నిబంధనలో నుంచి వచ్చినటువంటి వారు. క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభు చనిపోయిన కాలం నుండే క్రొత్త నిబంధన. చనిపోక ముందంతా ఉన్నటువంటి ప్రజలంతా ఎవరు? పాత నిబంధన సంబంధించినటువంటి ప్రజలు. వాళ్ళకి అర్థం కావడానికి ఇదిగో దేవుడు ఎలీషా ద్వారా అద్భుతాలు జరిగించాడు, ఏలియా ద్వారా అద్భుతాలు జరిగించాడు, మోషే ద్వారా అద్భుతాలు జరిగించాడు, ఇంకా యెహోషువ ద్వారా జరిగించాడు, తర్వాత కాలేబు ద్వారా జరిగించాడు. ఇట్లా జరిగించుకుంటా వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇప్పుడు కూడా ఇదిగో ఈయన మాడుకుంటున్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఈయనే దేవుడు, ఈయనే కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు పాప శరీరంతో. ఆ శరీరంలో దేవుని ఆత్మ పెట్టుకొని వచ్చాడు అంతే. ఆయనలో పాపం ఉందా? లేదు. ఆయనలో ఏం లేదు, పాపం లేదు. కానీ పాపపు శరీరం మాత్రమే ఉంది, కనీసం స్వభావం కూడా లేదు. మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. పాపము వేరే, పాపపు స్వభావం వేరే, ఈ రెండు వేరు వేరే. ఆయన ఏమేమి లేవు, పాపము లేదు, పాపపు స్వభావం లేదు. మనం
అనుకుంటున్నాం. ఇప్పుడు బాప్టిజం తీసుకొని రక్షణ పొందుకున్న తర్వాత బాప్టిజం తీసుకొని మారు మనసు లేకుండా పాపక్షమాపణ లేకుండా మనం ఏమనుకుంటున్నాం అయ్యా అంటే మేము మాత్రమే పరిశుద్ధులవి అనుకుంటున్నాం. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు స్పష్టంగా రాస్తారు. అక్కడ ఒక మాట చదవండి, ఒకటో వచనం చదవండి ఒకసారి. ఒకటో వచనం, ఒకటో అధ్యాయం ఒకటో వచనం చదవండి. ఎఫెసీ రాయబడిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూడండి ఒకసారి. ఎంత చక్కగా రాస్తాడు అక్కడ. ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు విశ్వాసులకు అనే మాట కనబడతా ఉంది అక్కడ. కనబడదా? చదవండి ఒకసారి. క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును అది ఏంటంటే ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అంటున్నాడు. ఎవరైనా పరిశుద్ధులు? ఎలా పరిశుద్ధులయ్యారు? విశ్వాసులు అయితే ఎలా పరిశుద్ధులు అవ్వాలి? మరి అక్కడ ఏమని రాయబడింది? ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు తర్వాతనే విశ్వాసులని మాట కనబడతా ఉంది. అక్కడ చాలా స్టోరీ ఉంది. ఆ రెండు మాటల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రభు చిత్రం అయితే దాన్ని మనం ధ్యానం చేసుకునేదాన్ని కూడా సిద్ధపడాలి. కాబట్టి ఇక దేవుని బిడ్డ ఎలా వస్తాం? దీనికి ఏదైనా శ్రమ వచ్చిందా? దేవుడు అనుగ్రహించుంటేనే నీకు వస్తుంది. ఎందుకని? నీకు ఏదో మార్పు చేయాలని, నీకు ఏదో సరి చేయాలనే శ్రమ వస్తుంది. మన కథ తేలిగ్గా దేవుడు శ్రమ పెట్టాడు. నీకు మార్పు కలిగించాలనో, లేకపోతే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనో, లేకపోతే ఆయన ఉద్దేశాలను ప్రజలకు చూపించాలనో ఈ శ్రమ వస్తుంది. అలాంటి వ్యక్తిలో మొదటి వ్యక్తి దావీదుని చూసాము. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. హిజ్కియా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఎలీషా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. మరి నువ్వు నేను ఎవరి మీద ఆధారపడుతున్నావు ఈరోజు? పాస్టర్ల మీద ఆధారపడుతున్నావా? అదే ఆధారపడతా ఉన్నావు. సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే నడిచిపోతా ఉందంట. కొనావి యూట్యూబ్లో పెడతా ఉన్నాడు. ఎంత చెత్తమో ఇలాంటి బోధలు వచ్చేసే ప్రజలు ఏది నమ్మాలో తెలియట్లేదు. వాళ్ళు ఇదే బైబిల్లో నుంచి వాక్యాలు చూపిస్తున్నారు, మేము ఇదే బైబిల్లో నుంచి వాక్యాలు చూపిస్తున్నాం. ఇప్పుడు ఏది కరెక్ట్? అమ్మా ఆలోచన చేయండి. దాని ప్రతాపంట ఆ అకౌంట్లో 13 రూపాయలు ఉందంట, 2 లక్షలు అయిపోయిందంట. రాత్రి పాపం చేసేటప్పుడు వచ్చి ఆయన అకౌంట్ నుంచి మీరు పైన పర్లోక రాజ్యం ఉంది కదా, ఆయనకు ఒక అకౌంట్. ఆ అకౌంట్ నుంచి డబ్బులంతా తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేసి ఆమె చేశాడు. ఇది పాస్టర్మే విశ్వాసంగా చెప్పేది. ఇది పాస్టర్మ చెప్తున్నాడు. అసలు పాస్టర్మ పులిపిటి మీకు వాక్యం చెప్పొచ్చా? బైబుల్ ఎక్కడైనా ఉందా? ఈ బుద్ధినే వాళ్ళు నేను ఇక వాళ్ళని ఎక్కడ చెప్పినా ఒకటి ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్నారు వాళ్ళని బాగా గట్టిగా బుద్ధి చెప్పండి అని చెప్తున్నాను. బైబుల్ వాళ్ళకి బుద్ధుందో జ్ఞానం ఉందో తెలియదు, కానీ ఓల్డ్ చెప్తాను. ఇప్పుడు విశ్వాసి దేని మీద ఆధారపడతాడు? అద్భుతాల మీద ఆధారపడతాడు. అద్భుతాల మీద కట్టమన్నాడు దేవుడు. పంట మీద కట్టండి ఇల్లు అన్నాడు. ఇసుక మీద కట్టవాకండి. అద్భుతం మీద కట్టండి. పాప కావాలన్నా పంట మీద కట్టండి. మీకు శ్రమ వచ్చిందా? నేనే ఉండేది. మీకు సంతోషం వచ్చిందా? నేనే ఇచ్చింది. మీకు జబ్బు వచ్చిందా? నేనే పెట్టింది. నువ్వు చచ్చావా? నేనే పెట్టింది. ఇన్ని నేనే పెట్టానని ఆయన చెప్తా ఉంటే వీళ్ళేం చెప్తారు? క్యాన్సర్ వచ్చిందా? మంచిగా రాలిగా బాగుంది. ఇంకొకటి సిగ్గు చెప్పలేని మాటలు ఇవన్నీ ఏమి ఇబ్బంది లేదన్నా ఒక ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రైస్తవ అయితే సిగ్గు శరము ఏమి లేవు వాళ్ళకి. దేవుడికి ప్రార్థన చేస్తే గర్భం వచ్చిందంటే ఏమన్నా ఈ మాటలు ఏమమ్మా? నువ్వు ప్రార్థన చేయడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఇంత పబ్లిక్గా చెప్తే నువ్వు జనాలు ఏమనుకుంటారు? ఏమమ్మా రెగ్యులర్గా ఆలోచన చేయండి. ఆధ్యాత్మికంగా దేవుని ప్రమాణం లేదే, లేకపోతే దేవుని యొక్క ఇష్టం లేదే నీకు ఏమి జరగదు. అది వేరే విషయం పక్కన పెడదాం. జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఏమనుకుంటారమ్మా? నేను ప్రభుత్వ ప్రార్థన చేశాను, నాకు గర్భం వచ్చింది, గర్భం నిలబడింది. ఎంత అసహ్యమైన మాట ఇది. ఈవో చెప్తా ఉన్నాను, చర్చి ఇక్కడ కూడా చెప్తా ఉన్నాను. ఎట్లా? చర్చిలో కాదు, ఏదో కుటుంబ ప్రార్థనలో కాదు, బహిరంగ సభలో ఎంతమంది ఉంటారు? ఇక క్రైస్తవులు ఎంత చేస్తారంటే ఎంత చేస్తారు చేయరా? వాక్యం ఏం చెప్తా ఉంది? మీకు జబ్బు వచ్చిందా? వెలుగు రాని మీరు హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్లో చూపించుకోండి, ప్రార్థన చేయండి.
వారు పోతావు డాక్టర్ బలిలోనికి శవాలు ఉంటాయి చూడు, అక్కడికి వెళ్తావు. దేవుని వాక్యం ఇంకా చెప్తా ఉంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం తెలియకుండా బోధిస్తా ఉన్నారు ఈరోజు బోధకులు. ఎంత తక్కువ చూడండి. ఎలాంటి ఒక రోజు తిరణాలు, ఆ తిరణాల్లో అసలు ఇప్పుడు తిరణాల్లో టపాసులు కాల్చి డ్యాన్స్ రాస్తున్నట్టు ఇప్పుడు అక్కడ తిరణాల్లో డ్యాన్సులు తలకాయ ఉంచడాడు అంతే, ఇక్కడ ఎక్కలేదు. అలాంటి శిక్ష దేవుని దగ్గర. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా మన జీవితంలోకి వచ్చింది, శ్రమ వచ్చిందా, సంతోషంగా ప్రభావ నీకు స్తోత్రం, నేనేమంటానంటే నీ స్తోత్రం నాకు అర్థం అంతే. నా పరిధిదే. జబ్బు వచ్చినా, సమస్య వచ్చినా, ఏది వచ్చినా అక్కడ నేను హాస్పిటల్కి పోవాలనుకోకండి. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. దేవుని వాక్యమే చెప్తుంది. అలా దేవుని వాక్యం చెప్పకపోతే డాక్టర్ ఆడ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞానం. ఒక ఆయన చెప్తాడు, ఎందుకు పేరు లేదు కానీ ఆదాముకి మొత్తేసి అవ సృష్టించి ఏది భయంకరమైన మాటది. దేవుడు తెలుసుకుంటే ఆదాముకి మొత్తేయాలా? ఇప్పుడు నువ్వు మత్తేయాలి, ఎందుకని నొప్పి కాబట్టి. సృష్టికర్త ఆయన, సర్వము ఆయన నోటి మాటలో కలిగింది, చేతితో కూడా కాదు, నోటి మాటలో కలిగేసింది. ఆయన చెప్తాడు వాక్యం చెప్తాడు ఏమని, ఆదాముకి ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయాడంట. మీరు వింటున్నారా? జాగ్రత్త ఉండాలి. చెప్పాడు సుఖము. కడవరి కాలంలో చాలా మంది ఇంటికి ఒకటి పాస్టర్ అయిపోతాడు. ఇక చూడండి కావాలంటే పెట్టుకోండి. ఇంటింటికి పాస్టర్ అయిపోతాడు. ఇక వచ్చేసింది టైం, ఆ టైం వచ్చేసింది. ఇంటింటికి పాస్టర్ అయిపోతాడు. ఎక్కడ చూడండి పాస్టర్. ఉదాహరణకి ఇప్పుడు నేను పాస్టర్ కదా, ఇప్పుడు నా కొడుకు ఎత్తుకుంటాడు బ్యాగ్. అదే అదే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అదేమన్నా వాస్తవమా? ఏమైంది అది? అమ్మా ఏమైంది అది? దేవుడిది. దేవుడు ఎవరికి ఇమ్మంటాడు వాడికి. స్వార్థంలో దేవుని విషయంలో, నీ వ్యక్తిగత విషయాల్లో ఉంచుకో. ఆస్తి పంపమా, కొడుకు ఒక ఎకరా కూర్చోవాలి, తప్పలేదు. దేవుని విషయంలో నువ్వు దాన్ని మాట్లాడేసామంటే నా కొడుకుది, మా అమ్మది, మా తమ్ముడిది చేస్తాను నీకు పెద్ద ముర్రి. హాస్టల్ ఎట్లా అయిపోతాను ఇక రాబోయే రోజుల్లో. యూట్యూబ్ ఎట్లా వచ్చేసింది, గూగుల్ ఎట్లా వచ్చేసింది, నేర్చుకొని ఎక్కడికి పోయి యూట్యూబ్లో కొట్టే ఏదైనా వచ్చేస్తుంది బయటికి. దాన్ని తీసుకుని వచ్చేసేది ప్రసంగం చెప్పేసేది. దాని వెనకేంది, ముందేంది, పక్కన ఇక్కడ తెలియదు. అలా తెలియదు కాబట్టి ఆ దారి పోతా ఉంటే ఏం దౌర్భాగ్యం. మా అల్లుడికి ఒక 2 సంవత్సరాలు చేయి కావాలని అడిగిందంట. ఒక అడిగితే ఒక 2 అడుగులు వేస్తామని ఆ చేయి దొరికిందంట. దేవుని వాక్యాన్ని దొరకడం తప్పని నేను చెప్పట్లేదు, దొరకడం మంచిదే. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, నీ పొరుగు వారి సొమ్ము ఆశించుతని చెప్తుంది. అది పొరుగు అంటే కదా, ఎవరితో చేయి పడిపోయింది. మరి నువ్వు ఎట్లా తీసుకుంటా దాన్ని? దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? సిగ్గుందని అసలు లేవు మనకి. ఎందుకని వాక్యం తెలిస్తే కదా, మనకు వాక్యం తెలిస్తే అప్పుడు మనకు సిగ్గు శరం అన్నీ వస్తాయి. మనకు వాక్యమే తెలీదు, మూడు నువ్వు ఆశపడ్డేంటి ఏమన్నా? అసలు బైబిల్ దాన్ని ఒప్పుకుండగా మనం మనుషులు తప్పు చేస్తాం, తప్పు చేయడం నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా తప్పు చేస్తాం. చేసిన దాన్ని మరలా బయట లేకుండా మరలా దాంట్లోనే కొనసాగకుండా బయటికి రావడమే దేవుడు చెప్పింది. మరి ఆమె పబ్లిక్గా చెప్తా ఉంది, 100 మంది చెప్తా ఉన్నారు ఆ మాటని. ఈ గొర్రెలు కాదు, మేకలు కట్ట సపోర్ట్ వస్తూ ఉన్నారు. గోయప్ప బల చెప్పింది మాస్టర్ అని. ఇప్పుడు దానికే మాట్లాడేస్తా ఉన్నాను. దానికి అసలు భాషలు మాట్లాడని బైబిల్ చెప్తా ఉందా? ఎప్పుడు మాట్లాడాలి భాషలో? అమ్మా బైబిల్ తెలిస్తే కదా, మీరు చదివితే కదా ఎప్పుడు మాట్లాడాలి తెలుస్తుంది. నేను భాష దేవుని చెప్పను, భాషలు ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడాలి? కొరింథీ పత్రిక చాట కాకపోతే తెలిసిన దగ్గర నేర్చుకోవాలా. మాట్లాడితే అసలే చేస్తా ఉంటుంది. అసలు ఏది ఏమన్నా అర్థం ఉందా? వీళ్ళు కూడా అబ్బా వాళ్ళ కాడికే బతికేది. సత్యం చెప్పేవాడు కాడికి వాడు ఏసు ప్రభు చెప్పాడమాట. ఒరే నువ్వు సత్యం చెప్పాడు అక్కడ వాళ్ళు కాయ పద్ధతి తెచ్చి అన్నాడు. అయిపోయినా ఇబ్బందిగా ఒక్కడు వచ్చిన సార్ తలకాయ ఉంటేమమ్మా, తలకాయ
అంటున్నా ఆ ఒక్కదాన్ని దంచుకొని కడుపు నిండిపోతుంది. అక్కడేస్తున్నారు. 14 అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14 అధ్యాయము 13 అధ్యాయము క్షుణ్ణంగా చదివితే భాష మాట్లాడాలి అంటే ముగ్గురు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకే, సంఘం క్షేమంగా ఉండేదానికి మాత్రమే అది మాట్లాడుతున్నది. వీళ్ళు ప్రార్థన చేస్తే మాట్లాడేస్తున్నారు. ఎంత తప్పిది! దేవుని అనుకూలత అసలు బైబిల్ ఏం చెప్తా ఉంది? దాని ప్రకారం మన జీవితం ఉందా? మనం అలా బోధించగలుగుతున్నావా? చేసేది దౌర్భాగ్యమైన పనులు, బోధించేది మాత్రమో పరిశుద్ధమైనటువంటి లేఖనం. వాక్యాన్ని బోధించేటప్పుడు ముందు వీళ్ళు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నేను ఏ విషయంలో లోపం ఉన్నాను? లోపం ఉండదని నేను చెప్పను. ప్రతి ఒక్కరిలో లోపం ఉంటుంది. అలా లోపం లేకపోతే నువ్వు వేసుకుంటూ అయిపోతావు. అందుకని లోపం ఉంటుంది. ఆ లోపాన్ని మరలా జరిగించుకోకుండా సరిచేసుకునేదానికే బైబిల్. దేవుని వాక్యము బోధించేవాడు ఎలా ఉన్నారో దేవుని వాక్యం క్లియర్గా చూపిస్తా ఉంది. జాగ్రత్తగా తిమోతి పత్రిక 2, తీతు పత్రిక 2, ఆ 3 పత్రికలు చదివితే అప్పుడు అర్థమవుతుంది మన చరిత్ర ఏంటో. ఒక సేవకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉంటాయి. అవేమీ లేదు. ఒక్కోడికి 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు. ఈడుగోడు వాక్యం, ఈడుగోడు వల్ల ఏం చేయడం? ప్రభు బలపరచడం. ఎంత శాపం ఇది! దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తా ఉన్నాను. ఎంత తప్పది! చూడండి ఎట్లా ఉన్నారు. వాళ్ళకాడికే మనం పరిగెత్తి ఓయమ్మా నెల్లూరు నుంచి ఒక పాస్టర్ వచ్చాడమ్మా, ఓయమ్మ ఏమంటారు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, నేను అలా ఊరిపోయాను, నేను ప్రార్థన చేసే ఒక 100 మంది పడిపోయాను. అబ్బా చప్పటి కొట్టేస్తారు. దేవుడు పడగొట్టడానికి వచ్చాడా లేవడానికి వచ్చాడా? పడినోడిని ఆత్మలో పడినోడిని లేవడానికి వచ్చాడు ఆయన. వీళ్ళు పాపలో వేసేస్తారు అంతే. పరిగెత్తపాకండి. మీరు కానీ పరిగెత్తారనుకో, ఇప్పుడు దాకా కొంచెం రక్షణకరమైనటువంటి వాక్యాన్ని విన్నారు. ఇక దీని మీదనే కట్టండి మీ ప్రయాణం అంతా. లేదనుకుంటే మీ ప్రయాణం అధోగతి పాలైపోతుంది. అటు పాలేరు ఇటు పాలేరు, మధ్యలో నడుపుకుంటూ వస్తూ ఉంటారు, దిక్కు తోచుతాం. అలాంటి స్థితికి రాపాకండి మీరు. అర్థమైనా? ఇప్పుడు మొదటి విషయం ఏం చూసుకున్నామా? రోగము దేవుడే అనుగ్రహిస్తాడు. దాన్ని అట్లాగే నీ మీద పెట్టుకుంటాడా? అలాగే నీ మీద ఉండిస్తాడా దేవుడు? ఆయన అన్యాయస్తుడా? నువ్వు బాధపడతా ఉంటే చూస్తూ ఉంటే దేవుడు ఆయన లేదు. దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది. అప్పుడు మాత్రమే అది నువ్వేమైనా చేయి, అప్పుడు నాకు పని పోదు. అట్లని ముందులు మింగుతుందని కాదు నా ఉద్దేశం. ముందులు మింగాల్సిందే, నువ్వు ప్రభువుని అడగాల్సిందే. దేవుని చిత్తం ఇప్పుడు పోవాలనుకుంటే అప్పుడు పోతుంది అంతే. నీకు పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. చూద్దాం, దేవుడు అన్యాయస్తుడా? మరి ఆ జబ్బును అలాగే కొనసాగిస్తాడా? చూద్దాం. ఒక మాట చదివి మనం ముగిందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు అన్యాయస్తుడా? 10వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒక్కసారి. మాట చదవండి. కొరింథీయులు అమ్మా సాధారణంగా మనుషుడికి కలిగినటువంటి శోధన తప్ప ఏంటంట? ఏం చెప్తున్నారు ఇక్కడ పౌలు భక్తుడు? కొరింథీ సంఘం ఇదో ఎలాంటి బ్యాచ్ తగబడింది. కొరింథీ పత్రిక ఇంట్రడక్షన్ కదా మీరు విన్నారు. ఆ ఇంట్రడక్షన్ అని చెప్పాను. అక్కడ చాలా బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ పౌలు పక్కన మాట్లాడుతుంది, ఇంకొక బ్యాచ్ పేతురు పక్కన మాట్లాడుతుంది, ఇంకొక బ్యాచ్ ఇంకొకరి పక్కన మాట్లాడుతూ ఉంది. అపోలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పక్కన మాట్లాడుతూ ఉంది. ఈయనే మాకు మంచి బోధకుడు, పర్వాలేదు ఎదోలా. వాక్యాన్ని ఆ రోజు ఎవరు తప్పు బోధించలేదు, ఈ రోజు బోధిస్తున్నారు తప్పులు. స్వార్థానికి బోధిస్తున్నారు, స్వలాభం కోసం బోధిస్తా ఉన్నారు, వాళ్ళ సంతోషం కోసం బోధిస్తా ఉన్నారు. విశ్వాస ఆధ్యాత్మికమైన జీవితం ఎదగకుండా ఎదగలేదు అనేది ఆలోచించట్లేదు. నేను పోవాల్సిన మహిమ ఎవరికి? దేవుడికి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఆస్తికవాద మహిమంతా పౌరులకు, అదంతా తప్పు. ఈ మాస్టర్ బాగుపోతే ఈ పొరవడు చర్చికి వీళ్ళు అక్కడేదన్నా మంచి సబ్జెక్ట్ ఉందంటే వీళ్ళు అసలు సబ్జెక్టే ఉండదు. వీళ్ళు బాగుపోతే చర్చికి పోరు పాపం. అలాంటి బ్యాచ్
చెప్పబడింది కొరింథీ పత్రికలో. ఆ వాళ్ళకి శోధనలు, భయంకరమైనటువంటి శ్రమలు, బాధలు, జబ్బులు రకరకాలైనటువంటి వచ్చాయి. అప్పుడు పౌలు భక్తుడు వాళ్ళకి పత్రిక రాస్తా అప్పుడు చెప్తున్నాడు, సాధారణంగా మీకు ఏ శ్రమ అయితే రావాలో మీరు ఎంతవరకైతే బలాయించగలరో అంతవరకే రక్కని. అదే మనం కొనసాగించు. దేవుడు నమ్మదగిన వాడు అంతే. ఏం చెప్పాలన్నట, మీరు ఏదైతే సహించగలరో, ఏదైతే మోయగలరో అంతవరకే పెడతాడు దేవుడు, అంతకుమించి పెట్టాడు. దాని కూడా మనం ఏమంటాం, మాకేం కావాలా, మమ్మల్నే పట్టుకోండి దేవుడు, మేము ఎంత చేసాం దేవుడికి, మేము చర్చి కట్టించాడే, మేము ఈ చర్చికి అన్ని ఇచ్చాడే, ఇస్తే నువ్వు చచ్చిపోకూడదా, నువ్వు చచ్చిపోకూడదా? అదే కదా ఇప్పుడు మన ప్రశ్న. నేను చర్చికి ఇంత డబ్బు పెట్టి కట్టించానే, మరి మాకే రావాలా, మా ఇంట్లోనే కదా జరగాలా? ఎన్ని మాటలో అంటే నువ్వు చర్చి కట్టించినంత మాత్రాన దేవుడికి, దేవుడి పిల్లలకి నువ్వు కాలు ఇచ్చినంత మాత్రాన జబ్బులు, రోగాలు నీకు రాకూడదా, నువ్వు చచ్చిపోకూడదా? అదే నా ఉద్దేశం. దేవుడు ఎలాగైనా ఆయన్ని మహిమపరచుకుంటూ శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, సంతోషం రావచ్చు, స్వభావం రావచ్చు, వీటన్నింటిలో మనం ఓపికగా చూసినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ వచ్చేది. పరలోకంలో వీటన్నిటికే బహుమానం. కానీ నువ్వేం తిన్నావా, ఏం తాగావా, నువ్వు ఎలా బ్రతికేవా, ఎంత కానుకలు ఇచ్చావా ఏమనగా నేను దేవుడు. దేవుడికి తెలుసు ఎవరు అందించేది, ఎవరు ఏ విధంగా చేసేది, ఎవరు ఏ భక్తి ఎలా ఉంది, ఎవరెవరి క్రియ ఎలా ఉందో. దేవుడు ఆయన ఎలాంటి దేవుడు? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటమ్మా? ఆయన చూచుచున్న దేవుడు. యెహోవా ఈరే అంటే ఆయన చూచుచున్న దేవుడు. యెహోవా రఫా అంటే ప్రతిదీ ఆయనకి చేతకాంతి ఏం లేదు, అన్ని చేతలు ఆయనకి. కానీ నీ జీవితంలో వాటిని ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే దేవుడు మహిమపరచబడాలి. నీకు జబ్బు పెట్టి ఆయన మహిమ వస్తుంది. అసలుమా ఇప్పుడు వచ్చింది కదా, ఇంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. నీ భక్తి నా భక్తి దుమ్ముతో వాడికి కాదు, కాళ్ళకి ఎంత కాదు దుమ్ము, అలాంటి కూడా కాదు మన భక్తి. భక్తి అలాంటి భక్తి అంటే అద్భుతమైనటువంటి భక్తి. అలాంటి వారికే జబ్బులు, రోగాలు, సమస్యలు వచ్చాయి. అదే కీర్తనలో మనకు అంటాడు దావీదు మహారాజు, అయ్యా నన్ను స్వస్థపరచయ్యా. ఆయన ప్రార్థన చేస్తుంటే ఇకపోతే శత్రువుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, స్నేహితుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో రేపు పాఠం చూసుకున్నాం. అర్థమైందా? రేపు పాఠం చూసుకుని దాంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.